లైంగిక ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్న విషయానికి తెలిసిందే. బయటకి వచ్చిన వెంటనే పలు సందర్భాల్లో మాట్లాడుతూ నేను ఎలాంటి తప్పు చేయలేదని, కోర్టులో అదంతా ప్రూఫ్ చేసుకుంటాననే ధీమాని వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. జానీ మాస్టర్పై కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ కూడా కొన్ని రోజుల నుంచి పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ రివెంజ్ కోసం కేసు వేయలేదు. ఆత్మగౌరవం కోసం వేసిన కేసు. నాకు జరిగిన అన్యాయానికి తప్పకుండా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని చెప్తూ వస్తుంది. ఇక జానీ మాస్టర్పై వచ్చిన ఆరోపణలతో ఫిల్మ్ ఛాంబర్ అతడి మీద బ్యాన్ విధించింది. ఆ బ్యాన్ని సవాలు చేస్తూ జానీ మాస్టర్ కోర్టుకి వెళ్లడం జరిగింది. ఈ విషయంపై రీసెంట్గా ప్రముఖ నటి ఝాన్సీ వాయిస్ ఆఫ్ ఉమెన్ నుంచి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలను సవాలు చేస్తూ కోర్టులో కొరియోగ్రాఫర్ జానీ బాషా కేసు వేశాడు. ఇప్పుడు ఆ కేసుపై ఫిల్మ్ ఛాంబర్ గెలిచింది. ఆయన వేసిన మధ్యంతర పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇది ఒక గొప్ప తీర్పు. పనిచేసే మహిళల భద్రతకు ప్రాధాన్యత ఉందని, పాష్ మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు మద్దతు ఇచ్చేలా ఫెడరేషన్ కఠినంగా వ్యవహరించి, న్యాయపరంగా పోరాడేలా చేసిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ వేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా నిలవగా, ఆ పోస్ట్కి పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. ఝాన్సీ దాదాపు 3 దశాబ్దాల నుంచి సినీ రంగంలో ఉంది. సుమారు 60 సినిమాల దాకా చేసిన ఝాన్సీ యాంకర్ గాను టీవీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఫిలిం ఛాంబర్లో ఒక బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతూ